తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే అధికారులు గతంలో అయితే అన్ని మతాలని ఆరాధించే వాళ్ళు ఉండేవారు. ఇప్పటికీ వాళ్ళు మూడొంతుల మంది అక్కడ పైన కొనసాగుతూ ఉన్నారు. అన్ని మతాలను ఆరాధించే వాళ్ళు కాకపోయినా వైసీపీ వాసన ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు పైన. వాళ్ళని అప్పటికప్పుడు తీసేయడానికి కుదరదు. వాళ్ళలో పరివర్తన, పశ్చాత్తాపం, భక్తుల పట్ల గౌరవం, మర్యాద కలిగించేలాగా వాళ్ళని దారిలో పెట్టాల్సిన బాధ్యత ఈవో, జేఈఓల మీద ఉంది. ఎందుకంటే దాదాపు 6 నెలల నుంచి ప్రభుత్వాలు మారినాయి, ఇవన్నీ మారినాయి కాబట్టి ఇప్పటికీ కూడా మార్పు రాలేదని చెప్పి అంటున్నారు. ఒకటి, పాలక మండలి వచ్చిన తర్వాత ఇప్పుడు బిఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు చేస్తున్నాడు. చాలా భక్తులకు వెసులుబాటు కల్పించి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఆయన డౌన్ టు ఎర్త్ వ్యవహరిస్తున్నాడు. అక్కడ సామాన్య భక్తుల్లో కూర్చున్న వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటున్నాడు, వాళ్ళ ఇబ్బందులు ఏమైనా తెలుసుకుంటున్నాడు. ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఒక మంచి ప్రశంసలు వస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం చాలా మార్పు వచ్చింది, ప్రసాదంలో నాణ్యత పెరిగింది, భక్తుల పట్ల మర్యాదలు కనిపిస్తూ ఉన్నాయి, చాలా బాగా చూసుకున్నారు, సౌకర్యాలు మెరుగుపరచడానికి చూస్తున్నారు అనేటువంటి మనం నిత్యం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితులు ఈ దుర్ఘటన జరిగింది. ఇక్కడ అధికారులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక రాజకీయ పార్టీకి కొమ్ముకాయాల్సిన శ్రీవారికి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తుల పట్ల పూర్తి విశ్వాసంతో, వాళ్ళ పట్ల మర్యాద గౌరవంతో వాళ్ళకి దర్శనం వేగరం జరిగేలా చూడాలి. వాళ్ళ సౌకర్యాల గురించి ఆలోచించాలి.